దేవుని పక్షాన నాకు మరి దేవుడు చూపించడానికి మరి యొక్క అవకాశం మాకు ఇచ్చిన జ్ఞానం దేవుని చేతుల్లో చూపించే బద్దులమై ఉన్నాము. మరి ఇప్పుడు చెప్తుంటాను కదా, మన జీవితంలో ఒక్కొక్క క్షణం కూడా దేవుడిచ్చే బహుమానం దేవునికి మెరుగుపడుతుందిగా. మరి దేవుణ్ణి స్తుతించడానికి ఒక అంశంగా మరి దేవుణ్ణి ఆశ్రయించే వారికి కలిగే ఆశీర్వాదాలు అనే అంశం మీద కొన్ని మాటలు వాక్యం తీసుకొని ధ్యానించుకున్నాము. ఆ మాటలను బట్టి మరి దేవుణ్ణి స్తుతించడానికి మరి మనమందరము ప్రయత్నం చేద్దాము. అది కూడా మరి హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి మనమందరము కాపక్రయపడాలా. నోటి మాటలతో కాదు, కానీ దేవుడు మన నుంచి కోరేది హృదయాంతరంగంలోంచి మనం చేసేటటువంటి ఆరాధన. నోటి మాటలు దేవునికి ఇష్టం కాదు, కానీ హృదయాంతరంగంలోంచి వచ్చేటటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అది ఒక మాట అయినా కానీ. అయితే ముందుగా ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాము. పరమదాసుడ గొప్ప దేవ, మంచి దేవ, రాజా నీకు తండ్రి. గతించిన దినముల నీవైనా మమ్మల్ని కాచి కాపాడుకున్నావా, సందర్శించి కూడా భద్రపరుచుకున్నావా. అయ్యా నాయన ఇంతవరకు జ్ఞానం ఆశ్రయిస్తున్నాం నాయన. అయా కాచి కాపాడుకోవా. నెలలో పొలవనెల్లో మొదటి ఆదివారంలోనైనా నదితో స్తుతించడం మమ్మల్ని నడిపించిన విధానం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాయన గతించిన కాచి కాపాడారు, మమ్మల్ని పోషించినారు. తెలియని ఎన్నో ప్రమాదాల నుంచి కాచి కాపాడినప్పుడు వాళ్ళని బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఈ యొక్క నిర్మలందు ప్రభావితాన్ని ప్రభావ ఆడదంగా నువ్వు బిడ్డలుగా మేము అందరం ఆయన అందరం చేరింటుండగా ప్రభావ దయావరమైన ఆచరించమైన బట్టి వందనాలు ఆచరించుకుంటున్నాను తండ్రి. ఎన్నికలు ప్రభావాలు పెట్టినారు దేవా. అయ్యా మీరే తోడుగా ఉన్న ప్రభావ. అయ్యా మరి మాట్లాడాల్సిన మాటలను ప్రభావ మీరే ఆధిపత్యం మాట్లాడినట్టు ప్రభావ ఆ మాటల ద్వారా నైనా ప్రభావ మిమ్మల్ని మహిమపరచినట్టు నైనా మీకు పరిశీలించండి ప్రభావ. నన్ను మీ హస్తాల్లో భద్రపరచండి ప్రభావ. నీకు చూస్తున్నాను నాకు కూడగా ఉండి నడిపించండి. గొప్ప దేవ, మంచి దేవానికి వందనాలు చేస్తున్నాను ఆయన. ఇంతవరకు తోడుగా నడిపించే దాని ప్రభావితంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మీ చేతిలో సమర్పించుకున్నాను ప్రభావ. సహాయం దయచేయండి, మహిమ పొందండి. కావాల్సిన బిడ్డలందరినీ కూడా ఆయన దృఢంగా నడిపించమని కొద్ది వాళ్ళు వేసుకున్నాను పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిని ఆశ్రయించే వారికి దేవుడి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. మరి మొదటగా ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? ఇశ్రాయేలులతో యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుడు మాట చెప్తున్నది ఏంటంటే, దేవుడిని ఆశ్రయిస్తే మీరు బ్రతుకుదురు. మన దేవుడిని ఆశ్రయించడం వల్ల దేవుడు మనకి ఇచ్చేటటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం బ్రతుకుతాము, అంటే జీవం కలిగి ఉంటాము. లేదంటే జీవం లేని వారమే ఉంటాము. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన 3:1 ఏమని ఉన్నది? నీవు జీవించిన వాళ్ళ పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. మరి బ్రతకడం అంటే మరి అందరిలాగా బ్రతకడం కాదు, కానీ మనం దేవునితో సంబంధం కలిగి ఉండి దేవుని జీవం మనలో కలిగిన వారమై సాగడం అనేది ముఖ్యమైనది. అటువంటిప్పుడు మాత్రమే మనము పరలోకం చేయగలుగుతాము. దేవుడిని ఎరగకుండా, దేవుడిని తెలుసుకోకుండా మనం జీవించినట్లయితే ఆ జీవితము వ్యర్థము, దాని ఫలితము ఏంటి? నిత్య నరకము. కాబట్టి దేవుడిని ఆశ్రయించడం వల్ల మరి మనకు కలుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనకు బతుకున్నట్టు, జీవం కలిగి బతుకున్నట్టు, ఫలితంగా మన నిత్యంగా మనకు ఆయనతో పాటు ఉన్నట్టు దేవుడు బతుకుతున్నాడు. యోహాను సువార్త 3:36 చదువుతున్నట్లయితే, యోహాను సువార్త 3:36 కుమార్యాన్ని విశ్వాసించువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుడు ఒక ప్రాణమైన నిలిచిండు. ఓకే, దేవుడిని ఆశ్రయిస్తే మొదటగా మనకు నిత్య
నిత్య జీవం కలుగుతుంది. అంటే మనము జీవం కలిగి మరి బ్రతుకుతాం. అంటే బ్రతకడం అంటే కేవలము ఏదో క్యాజువల్గా అందరిలాగా బ్రతకడం కాదు, కానీ దేవుడి జీవం కలిగిన వారమై ముందుకు సాగుతాము. తద్వారా మరి ఏంటి, కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండదు. మరి దేవుడిని ఆశ్రయించడం వల్ల దేవుని ఉగ్రత నుంచి మనము తప్పింపబడతా ఉన్నాము. దేవుడు వచ్చేటటువంటి నిత్య జీవం అనేది పొందగలుగుతున్నాము. ఇది మరి దేవుడు మనకు దేవుడిని ఆశ్రయించడం వల్ల దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదము. మొదటిది జీవము, అంటే జీవము, దేవుడిని ఆశ్రయించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం అంటే జీవము, నిత్య జీవము. ఇది ఒకటి. చిన్న పదాలు కొన్ని ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకొని దేవుని సూచించడానికి ప్రయత్నం చేద్దాము. ఎంత అన్ని తెలిసిన విషయాలే మనకి, కానీ మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుని సేవలు గుర్తు చేస్తూ ఉంటారు. సహవాసం అనేది కూడా అందుకే కేవలం ఆదివారం అని కాదు, కానీ ఎంత ఎక్కువగా సహవాసంలో ఉంటే మనం అంతగా ఆత్మీయంగా రగులుకున్న రీతిగా ఉంటాం. చెప్తా ఉంటారు కదా, ఒక మంట, ఒక కుప్పలాగా మంట ఉన్నప్పుడు అది మండుతూ ఉంటుంది. దాంట్లో నుంచి ఒక కట్టె తీసి పక్కకు పెడితే మెల్లమెల్లగా ఆత్మీయ అనేది, ఆ కట్టె అనేది ఆరిపోయి ఇక మంట లేకుండా ఉంటుంది. మన జీవితంలో కూడా అంతే. సహవాసము అంటే గుంపులో ఉన్నట్లయితే ఒకరి సాక్ష్యాల ద్వారా ఒకరి ద్వారా ఒకరు మనం బలపరచబడి ఆత్మీయంగా ఇంకెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం సహవాసం నుంచి పక్కకు వెళ్తామో, ఎట్లయితే కట్టే ఆ యొక్క మంటలో నుంచి పక్కకు వచ్చినప్పుడు దాన్ని మంటను కోల్పోతుందో మనం కూడా ఆ విధంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేవలం ఆదివారం అనే కాకుండా మరి మిగతా దినాల్లో కూడా దేవుని సహవాసం కలిగి ఉంది. మరి దేవునిలో ఎక్కువగా దేవుని ఆశ్రయిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఒకటి జీవము. రెండో విషయం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతారా? అతని యూదా వారికి ఇలా ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. చాలు. అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, దేవుని ఆశ్రయించింది కనుక మన చుట్టూ ఏంటి, నెమ్మది కలగజేసి ఉన్నాడు. మరి దేవుడు మన జీవితాల్లో మరి దేవుడిని ఆశ్రయించడం వల్ల దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే నెమ్మది. అంటే ఇప్పుడు వింటున్న పదాలే అని అనిపిస్తూ ఉండొచ్చు, కానీ దాని ప్రభావం అనేది మన జీవితంలో ఎంతో ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి పడే బాధ కొన్నిసార్లు వార్తల్లో వింటూ ఉంటాం. తమ జీవితాలని నాశనం చేసుకుంటారు, ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు. దేవుని ఆశ్రయించడం వల్ల దేవుడు మన జీవితాల్లో మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే మన జీవితాలకి నెమ్మది ఇస్తూ ఉన్నాడు. మరి దేవుడిని ఆ మాటను బట్టి, దేవుడిచ్చే జీవనం బట్టి, అంతేకాకుండా దేవుడిచ్చే నెమ్మదిని బట్టి కూడా దేవుడిని స్థుతించే బదులుగా ఉన్నాడు. ఎప్పుడు ఈ ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే. అది మనం ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే దేవుడు ఈ ఆశీర్వాదం మనకి ఇస్తాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 14వ అధ్యాయంలో ఇక్కడ 14:1 వచనం చూసినట్లయితే అక్కడ కనబడుతున్న రాజు ఆస. అయితే అతడు దేవుడికి ఇష్టడుగా, అంటే ఆ పైన వచనాలు చూసినట్లయితే దేవుడికి ఇష్టంగా అతను చేసిన కార్యాలు. 5వ వచనం చూసినట్లయితే ఉన్నత స్థలములను, సూర్య దేవత స్తంభములను, విందావారి పట్టణం అన్నింటిలోని తీసివేసాను. అతను ఏలుబడి ఎందుకు రాజ్యం నెమ్మదిగా ఉండేను. దేవుడికి ఇష్టానుసారంగా మరి దేవుడికి ఏదైతే ఇష్టమో అది చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. ఆ తద్వారా మరి దేవుడికి ఇష్టంగా ఉన్న దాన్ని బట్టి దేవుడు తన రాజ్యంలో నెమ్మదించాడు. అట్లనే ఇంకొక రాజు చూసుకున్నట్లయితే 20వ అధ్యాయం 30వ వచనంలో కూడా అక్కడ యెహోషాపాతు రాజు గురించి కూడా రాయనమాట. ఈ ప్రకారం అతని దేవుడు అతని చుట్టూ ఉన్న వాడిని జయించి అతను నెమ్మది కలిగింపగా యెహోషాపాతు రాజు నెమ్మదంగా ఉండేను. అంటే ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మార్గాల్లో దేవుని మార్గాల్లో జీవించాలనేటువంటి ప్రయత్నం చేసిన రాజుల జీవితాల్లో వారి రాజ్యము, ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. కాబట్టి దేవుని ఆశ్రయించడం వల్ల మరి దేవుడు తన ప్రజలకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదము నెమ్మది. అందుకే ఒక బాగా సామెతలు 15:16 చూడండి, ఒక మాట ఉంది అక్కడ. నెమ్మది లేకుండా విస్తారమైన దారుణుల కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. దాని యొక్క విలువను అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి ఒకసారి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే
యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. నెమ్మది లేకుండా ఉంటే ఎంత విస్తారమైన ధనం ఎంత ఉన్నా సరే నెమ్మది లేకపోతే అంత వ్యర్థము అని మరి వాక్యం చెప్తా ఉంది. అందుకే మరి ప్రభువైన యేసుక్రీస్తు తనను ఆశ్రయించే వారికి ఇచ్చిన వాగ్దానం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్తలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, విడవనీయకుడి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. శాంతి, సమాధానం, నెమ్మది. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎవరైతే మరి ఆశ్రయిస్తారో దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదము ఏంటి? నెమ్మది, శాంతి, సమాధానం, ఇవన్నీ దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదము. ఇది రెండవది. ఇంకోటి మనం ముందు చూసినట్లయితే కీర్తన 5వ కీర్తన 11వ వచనం చూద్దాము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తన 5 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. ఇప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి మనము మాట్లాడుకుంటున్నాం కదా. దేవుడు జీవం ఇస్తున్నాడు, బ్రతకడానికి, మన నిజ జీవం కలిగి ఉండడానికి కృపణిస్తూ ఉన్నాడు. ఇంకోటి దేవుడిని ఆశ్రయించడం వల్ల దేవుడు నెమ్మదిస్తూ ఉన్నాడు. ఇక్కడ 11వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమి ఇస్తా ఉన్నాడు? సంతోషము. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నువ్వు వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. సో దేవుడు ఇస్తున్నటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే మరి సంతోషము. కీర్తన 16:11 చూసినట్లయితే అక్కడ ఏమంటుంది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ గురుస్థితిలో నిత్యము సుఖములు కలవు. మరి దేవుని సన్నిధిలో పుష్కలమైనటువంటి సంతోషము, ఆయన సన్నిధిలోనే సంతోషం ఉన్నది. ఎవరైతే మరి మరి ఈ లోకంలో సంతోషం లేకుండా దుఃఖంతో ఉన్నారో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన సంతోషం చేత వాళ్ళని తృప్తిపరుస్తాడు. మరి ఈ సంతోషం లేకుండా మన లోకంలో చూసినట్లయితే ఈ అంటే దాదాపు లోకంలో చూసినట్లయితే డబ్బు కనబడుతుండొచ్చు, కానీ వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఏది కనబడదు. అవి లేనందు చేతనే వారు వారి యొక్క ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొందరు ప్రాణాలు తీసుకుంటూ ఉంటే, కొందరేమో శాంతి కోసం, సమాధానం కోసం, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి, అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు మరి తన బిడ్డలకు ఉచితంగా మరి ఈ సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. తన దేవుణ్ణి ఆశ్రయించే వారికి సంతోషం కలుగుతుంది. మరి దేవుణ్ణి ఈ మాటను బట్టి కూడా దేవుణ్ణి స్తుతించడానికి వీలవుతుంది. దేవా, నేను విశ్వాసం ఇచ్చినందుకు నాకు ఇచ్చిన సంతోషం బట్టి వందనాలు. ఎందుకంటే సంతోషం లేకపోతే ఉదయం ఆపోజిట్ ఏముంటుంది? దుఃఖమే ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అంటే ఆ సంతోషము ఇవన్నీ మీరు ఆ పదాలను దీర్ఘంగా అంటే మనసులో పెట్టి ఆలోచించండి. అప్పుడు దేవుడిని సృష్టించడానికి వీలవుతుంది. నిజంగా సంతోషం ఇస్తూ ఉంటాడు. ఒకవేళ నా జీవితంలో సంతోషం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుభవించి ఉండొచ్చు. కానీ దేవుడు మరి ఆ యొక్క దుఃఖకరమైన పరిస్థితుల నుంచి నడిపించి మరి వాక్యం ఉంది కదా, రాత్రి దుఃఖం వచ్చినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. అక్కనే మరి దేవుని ఆశ్రయించడం వల్ల దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే సంతోషము. ఇది జీవము, మరి నిత్య జీవము, నెమ్మది, సంతోషము. రెండవ ప్రాముఖ్యత దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతుందా? ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి రాని యోధావులు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందని. ఇక్కడ మనం కనబడతా ఉంది ఏంటి? ఇక యెహోవాను ఆశ్రయించినందువలన కలిగే ఆశీర్వాదం అక్కడ ఏం రాయబడింది? జయము. ఆయన బిడ్డలకు ఆయన ఆశ్రయించినందువల్ల దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటంటే జయము. జయానికి ఆపోజిట్ చూస్తే ఓడిపోవడం, అపజయం. మరి అపజయం ఎవరు కోరుకుంటారు కదా? మరి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాల్లో జయమే కోరుకుంటారు. మరి వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మరి ఏ విషయం తీసుకున్నా సరే జయం కావాలని కోరుకుంటారు. మరి వాళ్ళు ఎంత కష్టపడకపోయినా సరే ప్రతి ఒక్కరి ఆశ జయం. కానీ దేవుడు
మరి మన యొక్క శక్తిని బట్టి కానీ మన టాలెంట్ని బట్టి కానీ కాదు. ఆయన ఆ విధంగా లెక్కలు వేరే కాదు, కానీ మన ఉదయాన్ని లెక్కలకు తీసుకుంటాడు. మరి ఆయన హృదయపూర్వకంగా మనం సమీపించినప్పుడు ఆయన మనకు జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి ఇదే రాజు ఈ రాజు గురించి మనం ఆలోచించినట్లయితే మరి అబియా రాజు కదా. మరి అక్కడ 14వ వచనంలో అక్కడ ఏమని ఉంది, యూదావారిని తిరిగి చూసి యోధులు తమకు ముందుగా ఎందరూ ఉన్నట్టు తెలుసుకొని యెహోవా ప్రార్థన చేసి యాజకులను పూలకు అప్పుడు యూదావారు ఆర్పణించింది. ఆ తర్వాత దేవుడు మరి ఈ అబియా రాజు దేవుడిని ఆశ్రయించినందు చేత దేవుడు జయమిచ్చాడు. అక్కడ అదే యూదావారి నిలవలేకున్నట్టు దేవుడు వారిని మొత్తిన ఇశ్రాయేలు వారు యూదావారి నుండి పారిపోయారు. యూదావారికి ఇశ్రాయేలు వారికి మధ్య జరిగిన యుద్ధంలో మరి యూదావారు దేవుడిని ఆశ్రయించారు. తద్వారా దేవుడు వారికి జయమిచ్చాడు. మరి మన వాక్యంలో గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో మరి దేవుడిని ఆశ్రయించినప్పుడు మరి దేవుడు మన యొక్క శక్తిని మన దగ్గర ఎంత సైన్యం మనం వాక్యం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మరి దేవుని బిడ్డ దగ్గర సైన్యము సైన్యము శత్రువుల దగ్గర ఎంతో భయంగా అంటే విస్తార లెక్క సైన్యం ఉన్నప్పటికీ దేవుడు మరి ఆశ్రయించిన చేత మరి దేవుడు కొందరి రాజుల జీవితాలు కొందరు బిడ్డ ఎంతో ఘన విజయం అనుగ్రహించాడు. ఏంటంటే కేవలము బిడ్డలు మరి ఆ రాజులు దేవుని ఆశ్రయించినటువంటి ఆ రాజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి దేవుడికే తమ సమస్తముగా పెట్టిన చేత మరి వారు విజయం పొందుతున్నారు. ఒకసారి మనం యెహోషువ గ్రంథము అక్కడ కొన్ని మాటలు చూసినట్టయితే యెహోషువ 7వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. హాయిపురమును వేగు చూసి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2,000 మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళలేలా హాయి వాళ్ళు కొద్దిగా ఉన్నారు కదా అని. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళి కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయింది. వాళ్ళు అంటే అక్కడ ఆ 2 వచనాలు మనం గమనించినట్లయితే ఆదివారం చాలా తక్కువ మంది ఉన్నారు. మనం అంతమంది వెళ్ళి ఎందుకు మా ప్రయాసపడాలా, కొంతమందిని పంపిస్తే సరిపోతుందన్న ఉద్దేశం ఉన్నారు. అంటే వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే వాళ్ళని జయించడం కొంతమంది అయితే సరిపోతారని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పలేదు. ఎందుకంటే మరి వాళ్ళ జీవితాల్లో పాపం అంటే మనం వాళ్ళంతా చూసినట్టయితే అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళు సరి చేసుకున్నారో మరి 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే అక్కడ వాళ్ళ జీవితాల్లో పాపం ఉన్నప్పుడు ఓడిపోయినారు. 8వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు తక్కిన వాళ్ళు పట్టణం నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చింది. అటు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుపడింది కనుక ఇశ్రాయేలు వారిని హతం చేసి వారు ఒకరినూ మిగలేదు, ఒకరినూ తప్పించుకోనలేదు. వారు హాయి రాజు ప్రాణంతో పట్టుకుని యెహోషువ ఎదురు తీసుకొని వచ్చింది. ఈ 7-8 అధ్యాయం చదివినట్లయితే మరి దేవుడు మనకు దేవుడిని ఆశ్రయించినప్పుడు జయం వస్తుంది. మరి దేవుడిని ఆశ్రయించినప్పుడు మరి మన జీవితాల్లో కూడా మరి ఎటువంటి దేవునికి ఆయాస్కరమైన లేకుండా చూసుకొని హృదయపూర్వకంగా దేవుని సన్నిధి చూసినప్పుడు మన జీవితాలకు జయం ఇస్తాడని ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకా 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనము చూద్దాము. అక్కడ యెహోషాపాతు రాని విషయంలో మరి అందుకు అక్కడ పైన చూసినట్టయితే శత్రు సైన్యం వస్తుంది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్టయితే అక్కడ మరి ఇదైన తర్వాత మోయాబీయులు అమ్మోనీయులు మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి అందరూ కొందరు వచ్చి సముద్రం ఆవరణలో శరీరం తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిందని చింతకించిన వారు అహసోను కామాలు వారు ఎరుగెదురు ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసి కనుక యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క విచారించడం మనసు నింపుకొని యూదా అన్నంతటా ఉపవాస దినము ఆశ్రయించుకోవాలని చాటింపగా అక్కడ యెహోషాపాతు చేసిన మంచి పని ఏంటంటే ఆ సైన్యాన్ని చూసి తనకంటే ఎక్కువైన సైన్యం ఉంది, భయం కలిగింది. ఆయన వెంటనే యెహోవా యొక్క విచారించడం మనసు నిలుపుకున్నాడు. మరి ఇక్కడ ఎంతో మంచిగా అనిపిస్తుంది మాట. మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు మనం ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఆ పరిస్థితి
గురించి మనకు తెలిసినప్పుడు విన్నప్పుడు ఒళ్ళు జల్దరిస్తుంది ఈ పరిస్థితి నుంచి ఎట్లా ముందుకు సాగాలని. కానీ యెహోషాపాతు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనము భయపడాల్సిన అవసరం లేదు, మన దేవుడు మనతో పాటు ఉన్నాడు, మనము ఆయన ఆశ్రయించాలా. అయితే ఆశ్రయించినప్పుడు ఏమైంది, మరి తనకంటే గొప్ప సైన్యం అక్కడ ఉన్నప్పటికీ అక్కడ 27వ వచనం చూసినట్టయితే అదే అధ్యాయం 20-27 చూసినట్టయితే ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచెను. కనుక యెరూషలేమున ఉత్సవంలో మందవలని యూదావారు యెరూషలేము వారు వారందరి ముందు యెహోషాపాతు సాగి వెళ్ళేది. మెట్టుకు అక్కడ ఏం జరిగింది, యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారికి సంతోషపరచెను. మరి మన జీవితాల్లో కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మన జీవితాల్లో పాటించాల్సింది ఏంటంటే మన జీవితాల్లో వచ్చేటటువంటి ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఆయనను ఆశ్రయించినప్పుడు మరి దేవుడు మన జీవితాల్లో జయమిచ్చేవాడై ఉన్నాడు. మరి మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆలోచించకుండా ఆధారపడకుండా మన దేవుని మీద ఆధారపడినప్పుడు మరి వారి జీవితాల్లో జరిగించిన అద్భుతాలు జరిగించిన దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తాడు. మరి ఏదైనా కానీ మన వారి జీవితాల్లో ఆ యుద్ధం వచ్చింది, ఎంతో గొప్ప సైన్యము తను జయించలేడు. మరి మన జీవితాల్లో మన సమస్య వేరే ఉండొచ్చు, మన చేతికి మించినటువంటి సమస్య, మనము ఏం చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి దేవుడే మనకు తోడు అండ సహాయం. ఆయన ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఆయన జయమిచ్చేవాడై ఉన్నాడు. అందుకే రోమా 8:37లో ఆయన మనల్ని ప్రేమించిన వారి ద్వారా ఆయనను మనం ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. పైన చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడే ఉన్నాడు. అత్యధికమైన విజయము మనకి ద్వారా మనము పొందుకొచ్చున్నాము. సో దేవుని ఆశ్రయించడం వల్ల మరి దేవుడు మన జీవితాల్లో జయమిస్తాడు అని ఈ మాట ద్వారా దేవుడిని స్తుతించడానికి వీలవుతుంది. మొదటి విషయం ఏంటంటే ఆయన జీవము జయం నిత్య జీవం ఇస్తాడు. రెండో విషయం చూసినట్లయితే నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, జయం ఇస్తాడు. ఎప్పుడు ఆశ్రయించినప్పుడు. ఇవన్నీ మరి దేవుని ఆశ్రయించడానికి వాళ్ళని ఖర్చు పెట్టాలంటే ఏం అవసరం లేదు. కేవలం మనం హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు తన బిడ్డలకు ఎంత ఆశీర్వదించాలని కోరుకుంటాడో మరి అంతగా ఆశీర్వదిస్తాడు. కేవలం మనము ఆయన సన్నిధికి రావాలా, ఆయన సన్నిధితో కూర్చోవాలా, ఆయన చెప్పినట్టు వినాలా, ఆయన వాక్యం ద్వారా ముందుకు సాగాల. ఇంకోటి మనం చూసినట్లయితే కీర్తన 9:10, 9వ కీర్తన 10 చదువు. యెహోవాని ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. యెహోవా నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నామం విన్నవారు నిన్ను అక్కడ నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కాబట్టి మనం దాన్ని ఆయన సన్నిధిలో ఆయన చేతిలో మనకు క్షేమం ఉంది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, సురక్షితంగా ఆయన మనల్ని కాచి కాపాడుతాడు. అంటే ఆయన ఆశ్రయించినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. ఇది దేవుడు ఇచ్చేటటువంటి ఒక ఆశీర్వాదం. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని తొలగించారు. అందుకే కీర్తన 17:7 ఒకసారి చూడండి. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అని సంబోధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. అది ఒకసారి మంచిగా చదవండి. ఫాస్ట్గా ఏదో చదివినట్టు చదివితే అర్థం కాదు. నీ శరణు వచ్చి ఉన్న వారిని ఎవరైతే ఆ శరణు వచ్చి ఆయన సన్నిధికి వస్తారో వారి మీదికి లేచు వారి చేతిలో నుండి, ఎవరైతే తన శరణు వచ్చినప్పుడు వాళ్ళ మీదకి ఎవరైతే శత్రువులు లేస్తున్నారో అంటే వారికి విరుద్ధంగా ఎవరైతే నిలబడి ఉన్నారో వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. వారి చేతులు అంటే మన ఎవరైతే ఆయన దేవుని శరణు వచ్చి ఆయన సన్నిధికి వస్తారో వారిని రక్షించు దేవుడు. ఆయన సన్నిధికి ఆయన శరణు వచ్చి ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో మనకు క్షేమం ఉంది, సురక్షితంగా ఆయన సన్నిధిలో ఉండగలుగుతాము. మనం ఉదాహరణ చూసినట్లయితే రూతు గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. రూతు 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తారా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు
నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమె ఉత్తరమిచ్చాను. రూతు గురించి మనం ఆలోచించినట్లయితే తను ఒక మంచి తీర్మానం చేసుకుంది. మరి తన అంటే అందరూ అంటే భర్తలు చనిపోయిన ఇద్దరు కూతురు, ఒక ఆమెమో వెళ్ళిపోయింది. ఈమె చెప్తున్న మాట మొదటి అధ్యాయం 16వ వచనంలో ఏముంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని ఆమె పలికిన మాట దేవుడు విన్నాడు. ఆ మాట దేవుడు సంతోషపెట్టింది. సో ఆమె తన సొంత వారిని వదిలిపెట్టి మరి తన అతనితో ముందుకు వెళ్ళడానికి ముందుకు సాగింది. అయితే ఆ ముందుకు రాయబడిన మాట అక్కడ ఏమని రాయబడింది? నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు వచ్చితివి. ఆమె తీసుకున్న తీర్మానం ద్వారా ఆమె మంచి తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం ద్వారా దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆమె నీకు రెక్కల కింద సురక్షితంగా ఉంది. ఎవరైతే ఆయన సన్నిధికి మరి వస్తారో దేవుడు వారికి క్షేమము, సురక్షితమైనటువంటి పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి మరి ఆ మాటను బట్టి దేవుని సన్నిధిని మనం దేవుని ఆశ్రయించినప్పుడు సురక్షితంగా క్షేమంగా ఉంచుతాడు అని దేవుని స్తుతించవచ్చు. అందుకే యేసు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 చూస్తే అక్కడ ఒక మాట ఉంది. నేను వాటిని ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఓకే, అయితే మనము ఆలోచించినట్లయితే మరి మనము ఈ లోకంలో మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవునితో పాటు నడిచే మన జీవితంలో మన శత్రువు సాతానుడు, అంతే, అంతకుమించి ఏం లేదు. మరి మామూలుగా పాదయాత్ర జరిగినప్పుడు యుద్ధాలు ఇవన్నీ అంటే యుద్ధము అది లోకరీతిగా శత్రువులు అదంతా ఒక ఎత్తు. అయితే ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవితంలో మన శత్రువు ఎవరంటే సాతానుడు. ఎప్పటికీ సాతాను మనల్ని దేవునికి వ్యతిరేకంగా చేయాలని, దేవుడి నుంచి దూరంగా ఉంచాలని ప్రయత్నం చేస్తాడు. వాడే మన శత్రువు. అయితే ఆ శత్రువు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో దేవుడు చెప్తున్న మాట, ఎవరు నా చేతిలో ఉండి అపహరింపలేడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో అంటే సాధారణ ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు మనల్ని నా చేతిలో సురక్షితంగా భద్రపరుస్తాడు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నా అరచేతిలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. అంతగా మనల్ని ప్రేమించే దేవుడు, అంతగా సురక్షితంగా మనల్ని కాపాడే దేవుడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టునని వాక్యంలో రాయబడింది కదా. దేవుడు అంతగా ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో, ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన వారిని అంతగా ఆయన సన్నిధిలో కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడిని స్తుతించడానికి ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారికి ఇచ్చే క్షేమాన్ని బట్టి, సురక్షితమైన పరిస్థితిని బట్టి దేవుడిని స్తుతించడానికి వీలవుతుంది. ఇంకో మాట మనం చూసినట్లయితే కీర్తన 34:10. కీర్తన 34:10. సింహపిల్లలు ఏమి గలవై ఆకలి కొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. సో యెహోవాను ఆశ్రయించిన వారికి కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన మనకి సమృద్ధి అంటే ఏ మేలు పొదువై ఉండదు. మన సమృద్ధిగా మనల్ని సమృద్ధిలో నడిపించే దేవుడై ఉన్నాడు. సో దేవుడిని ఆశ్రయించిన వారికి కలిగే ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే సమృద్ధి. మరి క్షేమమైన జీవితం ఇస్తాడు, అంతేకాకుండా సమృద్ధికరమైన జీవితము ఇస్తాడు. 31:19 ఏమో రాయబడింది. 31:19 వెనక పేజీలో, నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నలువేరులు నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నలువేరులు నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించిన వారి నిమిత్తము ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో వారిని తన మేలుతో నింపే దేవుడై ఉన్నాడు. మరి ఇంకొకటి 37 కీర్తన
ఒకసారి అక్కడ చూడండి 25వ వచనము. నేను చిన్నవాడిని ఇంటిని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం వృక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. అక్కడ భక్తుడు చెప్తున్న మాట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, ముసలాడయ్యాడు. ఆయన జీవిత కాలంలో నీతిమంతులు ఎవరు? యేసునందు. అంటే మనం ఈ నూతన నిబంధనలో నీతిమంతులు అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారు. వారి సంతానం భిక్షమెత్తగా నేను చూసి ఉంటాడు. ఎవరైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఆయన అట్లా అంటే నా సంతానం భిక్షమెత్తగా నేను చూసి ఉండలేదు. కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే సమృద్ధి అయిన మేలు, వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏమైనా తీర్చే దేవుడే ఉన్నాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు ఆయన ఆశ్రయించిన వారు దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు ఇది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? పక్షులు తన దేవుడు అక్కడ ఎంతో దేవుడు ఆదరణగా, అంటే చూద్దాం ఒకసారి. అందరికి తెలిసినటువంటిది 6వ అధ్యాయము 25 చూసినట్లయితే, అందువల్ల నేను మీకు చెప్పినదేముగా ఏమి తిందమో, ఏమి తాగుదామో, మీ ప్రాణము చేయను, ఏమి ధరించుకుందామో, మీ దేహము చేయను చూసుకోవాలి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్కన చూసి అది ఇద్దరు పోయో కొట్టుడు కూర్చున్నారు. అయినను మీ పదవి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? మరి ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆదరణ కానీ వాగ్దానం ఏంటంటే ఆయన వాటికంటే ఎంతో శ్రేష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మన అవసరాలన్నీ ఎరిగిన దేవుడు. ఆయన మనల్ని సమృద్ధిలో నడిపించే దేవుడే ఉన్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సింహబలి ఎన్నికలవే ఆకలి ఉంటాయి, కానీ ఆయన పిల్లలకి ఏ మేలు కొలువై ఉంటుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి ఆయన ఇచ్చే దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు కల చేసే మేలుని బట్టి దేవుడిని స్తుతించి భద్రమైనాము. ఇంకొక మాట చూసినట్టయితే చివరిగా ఒకసారి మనము నేర్చుకున్న కొన్ని మాటలు గుర్తు చేసుకుందామా? జయం, దేవుడు జయం ఇస్తాడు. ఇంకోటి నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఇంకా నెమ్మది, సంతోషం, జయం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. ఇంకోటి ఇప్పుడు తెలుస్తున్నది మేలు. ఆయన మేలుతో సమృద్ధి, సమృద్ధి లేకపోతే మేలు అనుకోదు ఏదైనా. ఇంకోటి చూసినట్లయితే సామెతలు 35 చూద్దాం. దేవుని మాటలన్నీ కుటుంబం పెట్టబడినవే. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన ఆశ్రయించే వారికి కలిగి, అంటే అక్కడ ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము అని రాయబడింది. కేడము అంటే మనందరికీ తెలిసినట్టు ఏంటి? షీల్డ్, ఇంగ్లీష్ వర్డ్. ఓవరాల్గా ఏంటి? యుద్ధంలో వాడేటటువంటి, అంటే శత్రువు వేసేటటువంటి బాణాలు, ఆయుధాలు మనం తగలకుండా అడ్డుకునే ఒక పరికరం, కవచం. కాబట్టి అది యెహోవాను ఆశ్రయించే వారికి ఆయన కీడము. అంటే మన జీవితాల్లో మనం ఆశ్రయించినప్పుడు ఆయనే మన కీడంగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి కీర్తన 18:30 వస్తుంది అక్కడ దేవుడి యథార్థవంతులు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు వచ్చే వారికి అందరికీ ఆయన కేడము. తన శరణు వచ్చిన వారికి అందరికీ ఆయన కేడము. అంటే మన జీవితాల్లో దేవుడు కేడంగా ఉంటాడు. శత్రువు పన్నాగాలు మనం తగలకుండా ఆయనే కాపాడతారు. మరి మనం చూసినట్లయితే మరి యెషయా 54:17 ఒకసారి చూసినట్లయితే యెషయా 54:17లో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మరి సామాన్యుడు మనల్ని పడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, మరి ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం ఆయన మన కీడంగా ఉండి వారి కుతంత్రాలు ఏవి కూడా మన మీద పనిచేయకుండా సహాయపడతాడు అన్నట్టు. అది దేవుడు మరి ఈ ఒక మాట, ఆయనే మన కీడంగా ఉండి మనల్ని కాపాడతాడు. ఇది 7వ మాట.
కాబట్టి మనం ఈ 7 మాటల ద్వారా మనం కొన్ని ఇప్పుడు ఈ కీడం గురించి మనం ఆలోచించినట్లయితే కొన్ని సాక్ష్యాలు మనం విని ఉండొచ్చు. కొంతమంది జీవితాల్లో దేవుడు మరి శత్రువులు మంత్రక్రియలు ప్రయోగించి నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కేవలం దేవుని మీద విశ్వాసాన్ని ఉంచిన దాన్ని బట్టి సాధారణ క్రియలు ఏవి కూడా వాళ్ళ మీద పనిచేయకుండా దేవుడు సాక్షి కాపాడినటువంటి సాక్ష్యాలు మనం విని ఉన్నాము. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు కేడముగా ఉండి సాధారణ కుదరకాలు కానీ వారి ఏవైనా చీకటి శక్తులు ఏవి కూడా మన మీద పనిచేయకుండా దేవుడు మనకు మన చుట్టూ ఆయన కాపుదల కేడముగా ఉంచి మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. కాబట్టి 7 మాటలను బట్టి దేవుడు ఆశ్రయించినప్పుడు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడో ఆ మాటలను బట్టి దేవుడిని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన మన జీవితాల్లో ఆ విధంగా చేసే దేవుడే ఉన్నాడు. ఎప్పుడు దేవుడిని ఆశ్రయించినప్పుడు అది కేవలము ఒక మాటలతో కాకుండా దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకొని, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అంటే ఆయన హృదయపూర్వకంగా ప్రేమించడమే. ఆయన హృదయపూర్వకంగా విశ్వసించి నీవు తప్పించి యెహోషాపాతు ఒక మాట మాట్లాడతాడు. ఆయన యుద్ధము శత్రు సైన్యం వచ్చినప్పుడు నీవే మాకు దిక్కు అని. మన జీవితాల్లో కూడా మనము ఏ స్థితిలో అయినా సరే నీవే మాకు దిక్కు ప్రభువా అని హృదయపూర్వకంగా పలికినప్పుడు దేవుడు ఈ అన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితి నుంచి మనల్ని నడిపించే దేవుడు అయినాడు. కాబట్టి మనం ఈ మాటలను బట్టి దేవుడిని స్తుతించడానికి ముందుకు సాగుదాము. దేవుడి ఈ మాటలను దీవించుగా. స్తుతించి ఆరాధించడానికి సమయం 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుడు జయాన్నిచ్చే దేవుడు, జీవాన్నిచ్చే దేవుడు, మేలునిచ్చే దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు. మరి ఇన్ని రకాల మాటలను బట్టి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకు కేడుగా ఉంటున్నాడు. ఎప్పుడంటే ఆయనను ఆశ్రయించినప్పుడు. మనం చాలాసార్లు దేవుని ఆశ్రయించడంలో తొట్టుపడుతుంటాం, ఆశ్రయించడంలో వెనుకంజ వేస్తుంటాం. కానీ నిజంగా ఆశ్రయించి చూద్దాం, ప్రభు తప్పకుండా మనకు మేలు చేసేవాడు అంటున్నాడు. స్తుతించి ఆరాధించండి. స్తుతించి ఆరాధించడానికి సమయం వ్యక్తిగత ఆరాధన త్వరగా ప్రభు సమయంగా జరిపించే